నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రియల్మీ P4 మొబైల్ ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ డివైస్ని దగ్గర 7 డేస్ అయితే యూస్ చేశాను. ఈ 7 డేస్లో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ స్మార్ట్ ఫోన్ది అన్బాక్సింగ్ వీడియో మీరు మన ఛానల్లో చూసే ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఓన్లీ ఈ డివైస్లో నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, వాటి గురించి మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే ఆ వీడియోలో చాలా వరకు ఈ డివైస్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ఉందో, ఏవైతే నాకు నచ్చని విషయాలు ఉన్నాయో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఈ డివైస్లో నాకు నచ్చిన విషయాల గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ నచ్చిన విషయాలకు వస్తే మనకి ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి డిస్ప్లే మాత్రం ఈ డివైస్లో చాలా బాగుందండి. మనకి ఈ డివైస్ మనకి 10 బిట్ కలర్ డెప్త్తో వస్తుంది. సో కలర్స్ మాత్రం చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది అనమాట డిస్ప్లేలో. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఇది 1400 నిట్స్ వరకు హై బ్రైట్నెస్ మోడ్లో వెళ్ళగలుగుతుంది. సో మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఈ డివైస్లో మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంటుంది. సో మనకి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మనం హెచ్డి కంటెంట్లో అయితే చూడవచ్చు. ఇంకోటి ఏంటంటే నెట్ఫ్లిక్స్ వచ్చేసి HDR వరకు మనకి ప్లే చేయగలుగుతుంది డిస్ప్లే. సో నాకు డిస్ప్లే మాత్రం చాలా బాగా అనిపించింది. డిస్ప్లే పరంగా మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఈ డివైస్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడియో డిపార్ట్మెంట్ మాత్రం ఈ డివైస్లో చాలా బాగుంది. మనకి ఈ డివైస్ మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్తో వస్తుంది. సో మనకి స్టీరియో ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉందో దాని నుంచి 70% వాల్యూమ్ వస్తుంది. ఇంకా ఇయర్ పీస్నే సెకండరీ స్పీకర్ లాగా యూస్ చేశారు రియల్మీ వాళ్ళు. బట్ 30% వరకు వాల్యూమ్ అక్కడ నుంచి వచ్చినా మనకి స్టీరియో ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది ఈ ప్రైస్ పాయింట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ డివైస్లో మనకి కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాల్బీ అట్మాస్ అలాంటివి అయితే ఏమీ లేవు. కాకపోతే మనకి ఈ ఓపో వాళ్ళది రియాలిటీ ఆడియో, హోలో ఆడియో అలాంటి అడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి. సో ఆడియో డిపార్ట్మెంట్ కూడా ఈ డివైస్లో బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్. కాల్ క్వాలిటీ మాత్రం ఈ డివైస్లో చాలా బాగుంది. మనకి ఇది హెచ్డి కాలింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో మనకి ఇయర్ పీస్ నుంచి ఏదైతే కాల్స్ వినిపిస్తుందో అది చాలా నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అలాగే మనకి సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. నేను ఎయిర్టెల్ ఇంకా జియో సిమ్ని అయితే ఈ ఫోన్లో యూస్ చేశాను. సో మనకి సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ డివైస్లో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ. ఈ డివైస్ మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. దీన్ని మనం 0 to 100% ఛార్జ్ చేయడానికి సూపర్ వూక్ ఛార్జర్ 80 వాట్ ఏదైతే మనకి బాక్స్లో ఇచ్చారో దాన్ని యూస్ చేసి ఛార్జ్ చేస్తే దగ్గర గంట లోపే మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 55 minutes to 1 hour లోపు అయితే ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఇంకా బ్యాటరీ స్క్రీన్ ఆన్ టైం విషయానికి వస్తే దగ్గర 9 hours to 10 hours వరకు కూడా స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సో స్క్రీన్ ఆన్ టైం మాత్రం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు అనమాట. మనకి బ్యాటరీ లైఫ్ మాత్రం ఈ డివైస్లో చాలా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో సాఫ్ట్వేర్. ఈ డివైస్ మనకి 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్తో వస్తుంది. అలాగే 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 15 మీద వస్తుంది కదా. సో 16, 17, 18 వరకు అయితే వెళ్ళగలదు. ఇంకో పాజిటివ్ విషయం ఏంటంటే ఈ డివైస్లో మనకి రియల్మీ వాళ్ళు అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, బ్యారోమీటర్ అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి సెన్సార్స్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. చూడండి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో మనకి బాక్స్లో అన్నీ ఇచ్చారు రియల్మీ వాళ్ళు, ఏమీ స్కిప్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాక్ కేస్లే బాక్స్లో ఇంక్లూడ్ చేశారు, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ని ఇంక్లూడ్ చేశారు. అలాగే మనకి 80 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ని ఇచ్చారు. అలాగే Type-A to Type-C కేబుల్ ఇచ్చారు. సో మనకి బాక్స్ కంటెంట్స్ కూడా ఈ డివైస్లో పెద్దగా ఏం స్కిప్ చేయలేదు. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా లైక్ శాంసంగ్, ఇంకా నథింగ్, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఛార్జర్ని రిమూవ్ చేసేస్తూ ఉంటారు బడ్జెట్లో వచ్చే ఫోన్లో కూడా. కానీ రియల్మీ వాళ్ళు అయితే అలా చేయలేదు. సో అది మంచి పాజిటివ్ విషయం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్ మనకి
10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి మనకి డౌన్లోడ్ స్పీడ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయి. ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో 5.4 వర్షన్తో వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అలాగే వైఫై రిసెప్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగుంది. ఎందుకంటే ఇది వైఫై 6E వస్తుంది, అంటే వైఫై 6 ఎన్హాన్స్డ్ వర్షన్ అనమాట. సో వైఫై రిసెప్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్ మనకి 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న లైట్ వెయిట్ డివైస్ అనమాట. ఇది 7.5 mm థిన్ ఉంటుంది. అలాగే వెయిట్ వచ్చేసరికి 185 grams వరకు అయితే ఉందన్నమాట. సో మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఈ డివైస్లో చాలా బాగా చేశారు రియల్మీ వాళ్ళు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో ప్రాసెసర్. ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 4nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఈ డివైస్ మనకి చాలా పవర్ ఎఫిషియెంట్ ఉంటుంది. సో మనకి బ్యాటరీ అయితే కొద్దిగా డ్రైన్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో కాకపోతే ఈ ప్రాసెసర్ ఏంటంటే మనకి జనరల్ యూస్కి చాలా బాగుంటుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. కాకపోతే మనకి హెవీ గేమింగ్కి అయితే ఈ ప్రాసెసర్ అంత పనికిరాదనమాట. సో దీన్ని హెవీ గేమింగ్ ప్రాసెసర్గా కన్సిడర్ చేయొద్దు. జస్ట్ నార్మల్ జనరల్ యూజేజ్ చేసే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. సో జనరల్ యూజేజ్ వాళ్ళకి ఈ ప్రాసెసర్ బెటర్ ప్రాసెసరే. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో మనకి ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేవన్నమాట. ఇప్పుడు నేను 1 hour వరకు కంటిన్యూ BGMI అయితే ఆడాను. సో 42 degrees 41 degrees వరకు అయితే మనకి టెంపరేచర్ అయితే మ్యాక్సిమం వెళ్తుంది. సో మనకి థర్మల్ మేనేజ్మెంట్ మాత్రం ఈ డివైస్లో చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాన్ సెక్షన్స్లో వచ్చేసి ఫస్ట్ కాన్ వచ్చేసి ఈ డివైస్లో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ డివైస్లో చాలా పూర్ ఉంటుంది. మనకి ఏదైతే ఈ ఫ్రేమ్ ఉందో ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్, బ్యాక్లో కూడా మనకి ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. అలాగే మనకి ఏదైతే ఈ డిస్ప్లే ఉందో ఇది వచ్చేసి డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. అట్లీస్ట్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని ఇవ్వాల్సింది, 7i అయితే ఇవ్వలేరు. ఓకే, అట్లీస్ట్ 5 అని ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకో నెగటివ్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఇన్ హ్యాండ్ ఫీల్. ఇప్పుడు మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మనకి డివైస్ మాత్రం చాలా చీప్ ఫోన్ని పట్టుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా పూర్గా ఉంది కదా, మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, అలాగే ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది. కాబట్టి మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే డివైస్లో అంత బాగాలేదు. అలాగే మనకి బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఫింగర్ ప్రింట్స్ మధ్యస్ మాత్రం చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో బెటర్ మీరు కేస్ని పెట్టుకొని యూస్ చేసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ కాన్ వచ్చేసి ఈ డివైస్లో డిస్ప్లేలో మనకి ఏదైతే రెజల్యూషన్ వీళ్ళు ఇచ్చారో ఇది ఫుల్ HD+ రెజల్యూషన్ అనమాట. అట్లీస్ట్ వీళ్ళు 1.5K రెజల్యూషన్ ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఈ డిస్ప్లే మనకి 144 Hz అని చెప్పేసి స్పెసిఫికేషన్స్లో ఎక్కడ చూసినా హైలైట్ చేస్తున్నారు రియల్మీ వాళ్ళు. కానీ మనం యాక్చువల్గా డే బై డే యూస్ చేస్తున్నప్పుడు ఇది 120 Hz వరకే మ్యాక్స్ అయితే వెళ్ళగలుగుతుంది. ఇది 144 Hzకి ఎప్పుడు వెళ్ళగలుగుతుందంటే ఎప్పుడన్నా మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు, అలాగే మనకి AI హైపర్ ఇంజన్ చిప్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే 144 Hz వరకు అయితే వెళ్ళగలుగుతుంది. జనరల్ యూస్ చేస్తున్నప్పుడు మనకి 120 Hz వరకే వెళ్ళగలుగుతుంది అనమాట. సో దీన్ని రియల్మీ వాళ్ళు ఎందుకు 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అని చెప్పేసి హైలైట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ కాన్ వచ్చేసరికి ఈ డివైస్లో మనకి ఎలాంటి అడిషనల్ ఫీచర్స్ ఆడియో పరంగా ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ డాల్బీ అట్మాస్, హైరెస్ ఆడియో అలాంటివి అయితే ఏమీ లేవన్నమాట. వీళ్ళది ఓపో హోలో ఆడియో, ఇంకా ఓ రియాలిటీ ఆడియో ఇలాంటివి అయితే ఉంటాయి. అది మరీ అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు అనమాట. అట్లీస్ట్ డాల్బీ అట్మాస్ అన్న ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది బడ్జెట్లో వస్తున్న స్మార్ట్ ఫోన్ కాబట్టి వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ దీనిలో 3.5 mm జాక్ ఇంక్లూడ్ చేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. ఇంకో మేజర్ కాన్ ఏంటంటే ఈ డివైస్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ డివైస్లో చాలా పూర్గా ఉంది. ఎందుకంటే రియల్మీ వాళ్ళు ఈ డివైస్లో ఏదైతే హ్యాప్టిక్ మోటార్ని యూజ్ చేశారో అది చాలా వీక్గా ఉందన్నమాట, చాలా చీప్గా ఉంది. అందు గురించి మనకి వైబ్రేషన్ ఏదైతే ఉందో అది అంత బాగాలేదు ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకెట్లో పెట్టుకొని వైబ్రేషన్ మోడ్లో పెట్టుకొని ఉన్నా మనకి కాల్స్ వచ్చినట్టు కూడా తెలియట్లేదు. అంత వైబ్రేషన్ మోటార్ అంత వీక్గా అయితే రియల్మీ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో దీన్ని నెక్స్ట్ వర్షన్లో అన్నా ఏమైనా అప్గ్రేడ్ చేస్తారేమో చూడాలి. సో నాకైతే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఈ డివైస్లో అస్సలు నచ్చలేదు. ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ డివైస్లో మనకి IP65 రేటింగ్ ఉంటుంది.
ఇదేంటంటే మనకి చిన్న చిన్న స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. మనకి పెద్దగా నీళ్ళలో డైరెక్ట్గా తీసుకుపోయి ముంచితే సర్వే అవ్వలేదు. మనము చూస్తే ఈ రియల్మీ P4 కదా, రియల్మీ P3 దీనికన్నా ముందు వచ్చిన వర్షన్లో IP68 IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో ఉంటుంది. కానీ రియల్మీ వాళ్ళు రియల్మీ P4 అంటే దాని సక్సెసర్ అనమాట. సో దానిలో నుంచి IP రేటింగ్ ఎందుకు తీసేశారో నాకు అర్థం కాలేదు. సో రియల్మీ వాళ్ళు ఈ IP68 IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తీసేశారు కదా, సో అది కూడా నాకు నచ్చలేదన్నమాట. ఈ డివైస్లో ఏదైనా మేజర్ డీల్ బ్రేకర్ ఏదైనా ఉందా అంటే అదేంటంటే కెమెరాస్ మాత్రం ఈ డివైస్లో చాలా యావరేజ్గా ఉన్నాయన్నమాట. మనకి డే లైటింగ్ కండిషన్స్లో కొద్దిగా ఓకే పర్వాలేదు, కానీ ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో మాత్రం బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ ఏది సరిగా పర్ఫామ్ చేయలేకపోతుంది. సో చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తున్నాయి కెమెరా శాంపుల్స్. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇది 2x జూమ్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట. ఇది ఇన్సెన్సార్ జూమ్, ఆప్టికల్ జూమ్ అయితే కాదు. సో ఎక్స్పోజర్ కూడా అంత బాగా కంట్రోల్ చేయలేకపోతుంది బ్యాక్ కెమెరా. మీరు చూసిన శాంపుల్స్లో చెక్ చేయవచ్చు. ఇవి వచ్చేసి 1x జూమ్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట, డే లైటింగ్ కండిషన్లో. ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ, ఎక్స్పోజర్ని అయితే సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతుంది. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఎక్స్పోజర్ కంట్రోల్ చేసి తీసుకున్న ఫొటోస్ ఉన్నాయో బాగానే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇవి వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ డే లైటింగ్ కండిషన్స్లో. సో చూడవచ్చు మీకు డీటెయిల్స్ ఎలా ఉన్నాయో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్లో. ఇవి వచ్చేసి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవైతే డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, షార్ప్ ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ డే లైటింగ్ కండిషన్స్లో. ఇక్కడ కూడా డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కానీ ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో ఈ కెమెరా అయితే మరీ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఫైనల్గా కంక్లూజన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరైతే మల్టీమీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీస్ ఎక్కువ చూసేవాళ్ళు, లేకపోతే సాంగ్స్ ఎక్కువ వినేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఈ డివైస్ సెట్ అవుతుంది. అలాగే జనరల్ యూజేజ్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్, ఇలా జనరల్ యూజేజ్ కూడా పర్లేదు, ఈ డివైస్ బాగానే ఉంటుంది. అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఈ డివైస్ బాగా సెట్ అవుతుంది అనమాట. ఈ డివైస్ ఎవరికి సెట్ అవ్వదంటే ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అయితే సెట్ అవ్వదు. అలాగే కొద్దిగా గేమింగ్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటారు కదా వాళ్ళకు కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే సెట్ అవ్వదు అనమాట. సో ఇది రియల్మీ P4 ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.